హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ద హరికృష్ణ డైలీ కరెంట్ అఫైర్స్. లేటెస్ట్ అప్డేట్స్లో భాగంగా ఈరోజు మనం పాలిటీ కరెంట్ అఫైర్స్ తెలుసుకోబోతున్నాం. నూతనంగా నియమింపబడ్డ రాజ్యసభ సభ్యులు. ఏప్రిల్ 26న రాజ్యసభ సభ్యులుగా నూతనంగా ఎన్నికైన ముగ్గురు భాజపా సభ్యులచే రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్కర్ ప్రమాణ స్వీకారం చేయించారు. ఇప్పుడు మనం వారి పేర్లు, వాళ్ళు ఏ రాష్ట్రం నుంచి ఎన్నుకోబడ్డారో తెలుసుకుందాం. నెంబర్ 1 దేవేంద్ర ప్రతాప్ సింగ్, ఈయన ఛత్తీస్గఢ్ నుంచి ఎన్నికైనారు. నెంబర్ 2 తేజ్వీర్ సింగ్, ఈయన ఉత్తరప్రదేశ్ నుంచి ఎన్నిక కాబడ్డాడు. నెంబర్ 3 మహేంద్ర భట్, ఈయన ఉత్తరాఖండ్ నుంచి ఎన్నికైనాడు. నెక్స్ట్ మనం కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ తెలుసుకుందాం. భారత ఉపరాష్ట్రపతి రాజ్యసభ చైర్మన్గా వ్యవహరిస్తాడు. మొత్తం రాజ్యసభ సభ్యుల సంఖ్య 250. ఇందులో 238 మంది రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాల నుండి ఎన్నుకోబడతారు. మిగిలిన 12 స్థానాలకు వివిధ రంగాలలో ప్రసిద్ధులైన వారిని రాష్ట్రపతి నియమిస్తారు. ఆ రంగాలు ఇప్పుడు తెలుసుకుందాం. నెంబర్ 1 ఆర్ట్, లిటరేచర్, సైన్స్ అండ్ సోషల్ సర్వీస్. ప్రస్తుతం రాజ్యసభ సభ్యుల సంఖ్య 245. రాజ్యసభ సభ్యుల పదవీ కాలం 6 సంవత్సరాలు. ప్రతి 2 ఏళ్లకు ఒకసారి 3వ వంతు సభ్యుల పదవీ కాలం పూర్తి అవుతుంది. అప్పుడు వాళ్లకు ఎన్నికలు నిర్వహిస్తారు. గుజరాత్లోని సూరత్ పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి ముఖేష్ దలాల్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యాడు. గుజరాత్లోని సూరత్ నుంచి ఏకగ్రీవంగా ఎన్నికైన బీజేపీ నేత ముఖేష్ దలాల్కు రిటర్నింగ్ అధికారి ధృవీకరణ పత్రం అందజేశారు. నామినేషన్లో ఒకే అభ్యర్థి ఉంటే పోలింగ్ జరగకుండా ఎన్నికైనట్లు ప్రకటించే అధికారం 1951 ప్రజా ప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్ 53 క్లాస్ 3 ప్రకారం రిటర్నింగ్ అధికారికి ఉంటుంది. వీవీప్యాట్లు అనగానేమి, వాటిని మొదటిగా వినియోగించిన రాష్ట్రం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మన దేశంలో మొట్టమొదటిసారిగా నాగాల్యాండ్లోని నోక్సెన్ శాసనసభ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికల్లో వీవీప్యాట్లను వినియోగించారు. ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రానికి ఒక బ్యాలెట్ యూనిట్, ఒక కంట్రోల్ యూనిట్తో పాటు వీవీప్యాట్ యంత్రాన్ని అమరుస్తారు. ఏదైనా అభ్యర్థికి ఓటు వేస్తే ఆ అభ్యర్థికి కేటాయించిన గుర్తు ఓటర్కు 7 సెకండ్ల పాటు చిన్న బాక్స్లో కనిపిస్తుంది. ఇంపార్టెంట్ పాయింట్స్. వీవీప్యాట్ ఓటర్ వెరిఫైబుల్ పేపర్ ఆడిట్ ట్రయల్. ఈవీఎం ఫుల్ ఫామ్ ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్. రాంగ్ ప్రింట్ ఆఫ్ వీవీప్యాట్ పేపర్ స్లిప్ అంటే ఏమిటి? దానిపైన చర్యలు తీసుకునే అధికారం ఎవరికి ఉంటుంది? సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా ఈవీఎంలో ఓటర్ తను వేసిన గుర్తుకే ఓటు పడిందా లేదా అని నిర్ధారించుకునేందుకు వీవీప్యాట్లో పేపర్ ప్రింట్ ద్వారా పరిశీలించుకోవచ్చు. తాను ఓటు వేసిన గుర్తు ఒకటైతే వీవీప్యాట్లో మరొక గుర్తుకు పడినట్లు తప్పు ప్రింట్ చూపిస్తే దాన్ని రాంగ్ ప్రింట్ ఆఫ్ వీవీప్యాట్ పేపర్ స్లిప్ అంటారు. ఇలాంటి సందర్భంలో పిఓ ప్రిసైడింగ్ ఆఫీసర్ రూల్ 49MA ప్రకారం చర్యలు తీసుకోవాలి. కాశ్మీర్ నుండి మొట్టమొదటిసారిగా నాన్ లోకల్ వ్యక్తి అయినటువంటి పంజాబ్ వాసి బల్దేవ్ కుమార్ పోటీ చేయబోతున్నాడు. అతను అనంతనాగ్ రాజౌరి నియోజకవర్గం నుండి ఇండిపెండెంట్ క్యాండిడేట్గా పోటీ చేస్తున్నాడు. ఆగస్టు 2019లో ఆర్టికల్ 370ని రద్దు చేయడం వల్ల ఈ కేంద్రపాలిత ప్రాంతంలో బయట వ్యక్తులు ఎన్నికల్లో పోటీ చేసేందుకు వీలయ్యింది. ఆర్టికల్ 370 అంటే ఏమిటి? ఆర్టికల్ 370 జమ్మూ కాశ్మీర్కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించే భారత రాజ్యాంగంలో ఒక నిబంధన. దీని ద్వారా జమ్మూ కాశ్మీర్కు భారత రాజ్యాంగం పరిమితంగా వర్తించింది. భారతదేశం రాష్ట్రాల యూనియన్ అని చెప్పే ఆర్టికల్ 1 మినహా జమ్మూ కాశ్మీర్కి మరే ఏ ఇతర ఆర్టికల్ వర్తించదు. ఈ రాష్ట్రానికి ప్రత్యేక రాజ్యాంగం ఉంది. కొలీజియం రద్దుకు పిటిషన్. మొదటగా కొలీజియం అంటే ఏమిటి? ఉన్నత న్యాయ వ్యవస్థలో జడ్జీల నియామకం కోసం అమలవుతున్న పద్ధతినే కొలీజియం అంటారు.
ఈ కొలీజియం విధానం రద్దుకు దాఖలైన పిటిషన్ను లిస్టింగ్ చేసే అంశాన్ని పరిశీలించడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది. పిటిషన్ వేసిన వ్యక్తి ఎవరంటే మాథ్యూస్ నేడంపరా. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ చంద్రచూడ్ స్పందిస్తూ రాజ్యాంగ ధర్మాసనం ఒక అంశంపై రూలింగ్ ఇచ్చాక 32వ అధికరణం కింద పిటిషన్ వేయడం చెల్లదని రిజిస్ట్రార్ స్పష్టం చేశారు. కొలీజియం గురించి ఇప్పుడు కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ తెలుసుకుందాం. కొలీజియం వ్యవస్థలో 5 సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సమూహం ఉంటుంది. ఈ 5లో చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా చైర్మన్గా, మిగిలిన 4 సీనియర్ న్యాయమూర్తులు సభ్యులుగా ఉంటారు. మన రాజ్యాంగంలో కొలీజియం వ్యవస్థ గురించి ఎక్కడా పేర్కొనబడలేదు. జూలై నుంచి అమల్లోకి వస్తున్న కొత్త నేర న్యాయ చట్టాలు అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. కొత్తగా వస్తున్నటువంటి నేర న్యాయ చట్టాలపై శిక్షణకు సహకరించండి అని రాష్ట్రాలను కోరిన కేంద్ర హోంశాఖ. జూలై నుంచి అమల్లోకి వస్తున్న 3 నూతన నేర న్యాయ చట్టాలు. 1 భారతీయ న్యాయ సంహిత, నెంబర్ 2 భారతీయ నాగరిక సురక్ష సంహిత, నెంబర్ 3 భారతీయ సాక్ష్య అధినియం. ఈ నేర న్యాయ చట్టాలని వేటి స్థానంలో తెస్తున్నారంటే ఇండియన్ పీనల్ కోడ్, ది కోడ్ ఆఫ్ క్రిమినల్ ప్రొసీజర్, ది ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ 1872 స్థానంలో వీటిని తీసుకురావడం జరుగుతుంది. ఇందులో సులభతర పోలీసింగ్, న్యాయాలతో కూడిన యుగాన్ని తీసుకురావడమే లక్ష్యంగా రూపొందించారు. సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో కొత్త ప్రోటోకాల్ రూపొందించిన ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా సింబల్స్ లోడింగ్ యూనిట్స్ నిర్వహణ నిలువకు సంబంధించి ఎన్నికల సంఘం నూతన ప్రోటోకాల్ను తీసుకువచ్చింది. ఓటింగ్ ముగిసిన అనంతరం ఎస్ఎల్యూలను సీల్ చేసి ఎన్నికల ఫలితాల ప్రకటన తర్వాత కనీసం 45 రోజుల పాటు ఈవీఎంలతో వాటిని స్ట్రాంగ్ రూమ్లో భద్రంగా ఉంచనున్నట్లు ప్రకటించింది. ఏప్రిల్ 26, 2024న సుప్రీంకోర్టు జారీ చేసిన ఉత్తర్వుల మేరకు ఈ ప్రోటోకాల్ను ఎన్నికల సంఘం రూపొందించింది. గతంలో ఓటింగ్ ముగిసిన మరుసటి రోజే ఎస్ఎల్యూలను పోలింగ్ అధికారులు ప్రభుత్వ రంగ సంస్థలైన బెల్ లేదా ఈసీఐఎల్ ఇంజనీర్లకు తిరిగి అప్పగించేవారు. పీవీటీజీలు అంటే ఎవరు? వీరు అత్యంత దుర్బల గిరిజన తెగలకు సంబంధించిన ప్రజలు. వీరు ఓటు హక్కు వినియోగించుకునేలా గత 2 ఏళ్లలో తాము చేసిన కృషి సత్ఫలితాలను ఇస్తుందని ఎన్నికల సంఘం పేర్కొంది. ఏంటి ఆ కృషి అంటే వారికి అందుబాటులో పోలింగ్ కేంద్రాలని ఏర్పాటు చేయడం బాగా కలిసి వచ్చిందని ఎన్నికల సంఘం తెలిపింది. గ్రేట్ నికోబార్లోని సోంపెన్ తెగవారు తొలిసారి ఎన్నికల్లో ఓటేశారని ఎన్నికల సంఘం పేర్కొంది. మన దేశంలో గిరిజన జనాభా ఎంత ఉందంటే 8.6%. అదేవిధంగా 75 తెగలను పీవీటీజీలుగా గుర్తించారు. ఇక్కడ మనం కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ తెలుసుకుందాం. పీవీటీజీ అనగా పర్టికులర్లీ వలనరబుల్ ట్రైబల్ గ్రూప్స్. ద టర్మ్ పీవీటీజీ వాజ్ ఫస్ట్ యూజ్డ్ బై ది దెహ్బార్ కమిషన్ ఇన్ 1960. డిపాజిట్ గల్లంతు అంటే ఏమిటి? ఎన్నికల ఫలితాల ప్రకటన తర్వాత చాలామంది డిపాజిట్ గల్లంతు అనే పదాన్ని వాడుతూ ఉంటారు. అదేంటంటే ఇప్పుడు తెలుసుకుందాం. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు నామినేషన్ సమయంలో నిర్దేశిత రుసుమును రిటర్నింగ్ అధికారి వద్ద డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. ఆ మొత్తం తిరిగి పొందాలంటే మొత్తం ఓట్లలో 6వ వంతు లేదా కనీసం 16% ఓట్లు వారికి రావాల్సి ఉంటుంది. ఇంతకంటే తక్కువ వస్తే డిపాజిట్ వాపస్ ఇవ్వరు. ఏదైతే అమౌంట్ వాళ్ళు డిపాజిట్ చేసి ఉంటారో ఆర్ఓ దగ్గర అది వాపస్ ఇవ్వరు. దీనిని డిపాజిట్ గల్లంతుగా వ్యవహరిస్తారు. ప్రస్తుతం ఎన్నికలు జరుగుతున్న సమయంలో వివిధ రాష్ట్రాలు తమ యొక్క పోలింగ్ శాతాన్ని పెంచుకునేందుకు వినూత్నమైన కార్యక్రమాలు చేపడుతున్నాయి. అందులో భాగంగా హర్యానా తమ యొక్క పోలింగ్ శాతాన్ని పెంచేందుకు మ్యూజికల్ బ్యాండ్స్, ఓటర్లకు ఆహ్వాన పత్రాలతో పాటు యాప్లు తదితరాలతో ఆకట్టుకునే ప్రయత్నాలు చేస్తుంది. ఇక గౌహతి, అస్సాం విషయానికి వస్తే తొలిసారి ఓటేస్తున్న వారిని ఆకర్షించేందుకు ఎన్నికల సంఘం బడ్డీ ఓటర్
పేరిట వినూత్నంగా కార్యక్రమాన్ని చేపట్టింది. తెలంగాణ హైకోర్టుకు శాశ్వత న్యాయమూర్తులుగా 2 నియమింపబడ్డారు. అందులో ఒకరు జస్టిస్ శ్రీనివాసరావు, మరొకరు జస్టిస్ రాజేశ్వరరావు. వీరిని శాశ్వత న్యాయమూర్తులుగా నియమిస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. యువత కోసం టర్నింగ్ 18. ఏంటి ఈ టర్నింగ్ 18? ఎన్నికల సంఘం యువ ఓటర్ల కోసం ముఖ్యంగా 18 నుంచి 19 ఏళ్ల లోపు వారు ఓటు హక్కు వినియోగించుకునేలా టర్నింగ్ 18 పేరుతో ప్రచార కార్యక్రమం నిర్వహిస్తుంది. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్, పబ్లిక్ యాప్, వాట్సాప్ ఛానల్ ద్వారా టర్నింగ్ 18 యు ఆర్ ది వన్ వంటి ప్రచారాల్ని నిర్వహిస్తుంది. 2019 లోక్సభ ఎన్నికల సమయంలో దేశవ్యాప్తంగా మొత్తం 1.5 కోట్ల మంది 18 నుండి 19 ఏళ్ల ఓటర్లు నమోదవగా ఇప్పుడు 1.84 కోట్ల మంది ఓటర్లుగా నమోదయ్యారని ఎన్నికల సంఘం పేర్కొంది. ఇక ఏపీ విషయానికి వస్తే 2024 ఎన్నికల కోసం తొలిసారిగా ఓటు నమోదు చేసుకున్న 18 నుంచి 19 ఏళ్ల లోపు వారు 9 లక్షల మంది ఉన్నారు. వాఘ్మోరి చఫోరి దీపం ఇది ఎక్కడ కలదు? ఎన్నికలలో భాగంగా వాఘ్మోరి చఫోరి ద్వీపంలో ఒక పోలింగ్ కేంద్రాన్ని ఎన్నికల సంఘం ఏర్పాటు చేసింది. ఈ వాఘ్మోరి చఫోరి ద్వీపం అస్సాం రాష్ట్రంలో కలదు. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్తో పాటు డైలీ కరెంట్ అఫైర్స్, వీక్లీ కరెంట్ అఫైర్స్, మంత్లీ కరెంట్ అఫైర్స్ కావాలనుకుంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.